దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో ఒక అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరచాలని, ధైర్యపరచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారు, ఈరోజు ఉదయం లేవగానే ఎంతమంది ప్రార్థన చేశారు, వాక్యం చదివారు? ప్రభుతో సమయాన్ని మీరు గడపండి. ఎన్ని పనులు మీ జీవితంలో ఉన్నప్పటికీ ఈ యొక్క ఉద్యోగం ఇచ్చింది దేవుడే, వ్యాపారం ఇచ్చింది దేవుడే, ఈ స్థితిని, ఈ ఆశీర్వాదం ఇచ్చింది దేవుడే. కాబట్టి అన్నీ ఇచ్చిన దేవునితో సమయాన్ని గడపండి. ఆయన ఖచ్చితంగా ఇంకా మనలను ఆశీర్వదించే దేవుడిగా ఉంటాడు. ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయ కాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించిన కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. రోమాపత్రిక 16వ అధ్యాయము 27వ వచనమును చదువుకుందాం. మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడు. దేవుని స్తోత్రం. అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాటలు. ఈరోజు మన దేవుడు ఎవరంటే, మనలను స్థిరపరచుటకు శక్తిమంతుడు, బలవంతుడు, గొప్ప దేవుడుగా ఆయన నిలిచి ఉన్నాడు. ఈరోజు మనలను ఆశీర్వదించేవాడు, స్థిరపరిచేవాడు. ఈ మధ్యకాలంలో ఒక పాట వింటూ ఉన్నాం కదా, స్థిరపరచువాడు, బలపరచువాడు, పడిపోయిన చోటే నిలబెట్టువాడు. నిజమే, ఈ మాటలు చాలా నిజం. మనం ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడైతే కృంగిపోయామో, అదే చోట, అదే ప్రజల మధ్యలో, కుటుంబంలో మనలను హెచ్చించే దేవుడు, స్థిరపరిచే దేవుడు, మన జీవితాలలో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడుగా నిలిచి ఉన్నాడు. వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఆయన నిన్ను తలగా ఉంచాలని, హెచ్చించాలని, ఇచ్చేవాడిగా నిన్ను మార్చాలని, అందరికంటే పైవాడుగా నిన్ను చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఆయన అది చేయడానికి శక్తిమంతుడు, ఆయన అధికారం కలిగినటువంటి దేవుడుగా నిలిచి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమందిని దేవుడు హెచ్చించాడు, దీవించాడు, స్థిరపరిచాడు. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఇస్సాకు. గెరారు దేశంలో ఉన్నప్పుడు తను ఒక చిన్న విత్తనం వేస్తే దేవుడు ఆ విత్తనాన్ని ఆశీర్వదించి ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆ స్థలంలో దేవుడు అతనికి ఇచ్చాడు. తవ్విన ప్రతి బావి కూడా జలలు గల నీళ్లు పడడానికి దేవుడు కృప చూపించాడు. ఆ అన్య దేశంలో దేవుడు ఇస్సాకును స్థిరపరిచాడు, ఆశీర్వదించాడు. గల కారణం మనం గమనిస్తే, ఇస్సాకు దేవుని మాట విన్నాడు. నేను చూపించే స్థలంలో నీవు నివసించు అని దేవుడు చెప్పినప్పుడు ఇస్సాకు మాట విన్నాడు. 2, దేవునికి విధేయత చూపించాడు. దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడ్డాడు. 3, విశ్వసించాడు. ఇది దేవుడు చేస్తాడు, దేవుడు నా పరిస్థితులను మారుస్తాడు, నన్ను ఇక్కడ ఉండమన్నాడు కాబట్టి, ఇది చేయమన్నాడు కాబట్టి నేను దేవునికి లోబడతాను, ఆయన విశ్వాసం ఉంచుతానని ఆ గెరారు దేశంలో ఇస్సాకు ఉండడమును బట్టి ఇస్సాకును దేవుడు స్థిరపరిచాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా స్థిరపరచాలంటే ఆయన మాట వినాలి, లోబడాలి, విధేయత చూపించాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆ విధంగా మనం జీవించినప్పుడు, బ్రతికినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఎక్కడైతే పడిపోయామో, దిగజారిపోయామో, కృంగిపోయామో అదే చోట మనలను నిలబెట్టే దేవుడు, సహాయం చేసే దేవుడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనాలు, చక్కని వాగ్దానం ఇచ్చారు. మమ్మలను స్థిరపరిచే దేవుడు, నాయన శక్తిమంతుడవు, గొప్ప దేవుడు, మీకు స్తోత్రాలు. వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయండి, ఆస్వాదించండి, నీ కృపలో భద్రపరచమని, గొప్ప కార్యాలతో సంతృప్తిపరచమని, దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారో ఆ కార్యాలు జరిగించమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక.
ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.